జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. ది 25/12/2024 బుధవారం శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు వేలాది మందితో భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఆహ్వానం. సిఎండి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి లేఅవుట్ ప్రాంగణం, తంటికొండ రోడ్, గోకవరం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కావున కుల మతాలకు అతీతంగా ప్రజలు, కంబాల శ్రీనివాసరావు గారి అభిమానులు, రామసేన సభ్యులు అందరూ విచ్చేసి ఈ సభను జయప్రదం చేస్తారని కోరుచున్నాము. ఇట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు. ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్ని మండలాల్లో నూతనంగా ఎన్నికైన నేటి సంఘాల సారథులను ఘనంగా సత్కరించిన అనపర్తి ఎమ్మెల్యే. స్పార్క్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం, 200 మందికి కంటి వైద్య పరీక్షలు. నాలుగేళ్ల క్రితం సత్య ప్రమాణం ట్రాఫిక్ తో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం. మీడియా మొత్తం ఇదే అంశాన్ని హైలైట్. సామర్లకోట నెంబర్ 2 మార్కెట్ వద్ద జరుగుతున్న మేజర్ డ్రైనేజీ పనులను పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట పట్టణ అధ్యక్షులు అడవాల కుమారస్వామి, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ మరియు సామర్లకోట పట్టణ కార్యదర్శి బడుగు శ్రీకాంత్, మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, కంటే జగదీష్, మోహన్, కౌన్సిలర్లు గొలుసు వాసు, నిమ్మకాయల కిరణ్ కుమార్, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. సామర్లకోట పట్టణ అధ్యక్షులు అడబాల కుమారస్వామి ఆధ్వర్యంలో నాగిశెట్టి వారి పీదికి చెందిన చప్పటి పద్మావతికి 39,600 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అందజేశారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, కంటే జగదీష్, మోహన్, కౌన్సిలర్ బలుసువాస్ పాల్గొన్నారు. ఎస్సీ సప్లాన్ అమలుపై ఎమ్మెల్యే సమీక్ష. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణ పరిధిలో ఎస్సీ సప్లాన్ పనులపై సోమవారం పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప పార్టీ ముఖ్య నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. సామర్లకోటకు 20 లక్షల రూపాయల నిధులు మంజూరు కావడంతో వాటిని పట్టణ పరిధిలో గల ఎస్సీ ప్రాంతాల అభివృద్ధికి కేటాయిస్తున్నట్లుగా తెలిపారు. ఎస్సీ సెల్ నేత కృష్ణబాబు, గుల్తి సత్యనారాయణ, బడుగు శ్రీకాంత్, కుమారస్వామి, కంటే జగదీష్, మోహన్ పాల్గొన్నారు. Need problem.
దాంట్లో రాశాం కదా, దాంట్లో ఇందులో ఎస్సీ గ్రేడ్ 20 లక్షలు తగ్గింది, 80 మామూలు గ్రేడ్ అది 80 మనమే పెడతాం. ఎస్సీ గ్రేడ్ జిమ్ములు రాసావా ఎవడో అడిగాడు. ఇదొకటి 9 ఓట్లు ఒకటి, ఇదొకటి 3 అదే కాదు కదా సామర్లకోట బీజేపీ నాయకులు డాక్టర్ దొరకపూడి చిన్నయ్య దొర ఆధ్వర్యంలో సామర్లకోట కార్యాలయంలో బీజేపీ అధికార ప్రతినిధి వీరబాల దివాస్, రాష్ట్ర కన్వీనర్ పెదిరెడ్ల రవికిరణ్ సమక్షంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలను వివరించారు. వీరబాల దివాస్ 1704 డిసెంబర్ 26న వీరిద్దరూ బలిదానం చెందారు. బాబా జోరావార్ సింగ్, బాబా ఫతే సింగల్ సిక్కుల పదవ గురువు గురు గోవింద్ సింగ్ చిన్న కుమారులు. వీరి ధైర్య సాహసాలను, త్యాగాలను స్మరించుకుంటూ ఏడాది నుంచి ప్రతి ఏటా డిసెంబర్ 26న వీర బాల దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం నిశ్చయించింది. 704లో అయితే ఔరంగజేబు హిందువుల మీద దండయాత్ర చేసి అనేక మంది హిందువుల్ని ఊచకొత్త కోసి మతం మారపోతే చంపేస్తున్న రోజుల్లో వారి మీద తిరగబడినటువంటి సిక్కుల పదవ గురు గోవింద్ సింగ్ జీ వారి యొక్క అనేకమైన పోరాటాలు ఔరంగజేబు చేయడం జరిగింది. అయితే ఆ అక్కస్తో ఔరంగజేబు గురు గోవింద్ సింగ్ యొక్క కోటని చుట్టుముడితే ఆ సందర్భంలో గురు గోవింద్ సింగ్ యొక్క ఇద్దరు చిన్నపిల్లలు, బాబా జోరావర్ సింగ్ జీ, బాబా ఫతే సింగ్ జీ, ఒకరికి 6 ఏళ్ళు, ఇంకోటి 9 ఏళ్ళు. ఆ ఇద్దరు పిల్లల్ని ఔరంగజేబు ఆ యొక్క అపహరించుకొని పోయి వారికి ఆ కోటకు తీసుకువెళ్ళి అనేక చిత్రహింసలు పెట్టి, మీరు కనుక మతం మారిపోతే వజ్జి వైరుడు ఇస్తాము, సింహాసనం కూడా ఇస్తాము, మీ నాన్న కూడా చనిపోయారు అని ఏదైతే అబద్ధాలు చెప్పాడో, అయినప్పటికీ ఆ ఇద్దరు పిల్లలు వెనవకుండా, ఔరంగజేబు చూపించినటువంటి ఆశలకు లొంగకుండా, బెదిరింపు ఏదైతే జైల్లో పెట్టి, అత్యంత చలిగినటువంటి హిమాలయాల్లో కూడా పెట్టి, హిమాలయ అంచుల్లో కూడా పెట్టినప్పటికీ, బొయ్యికలు ఎముకలు కొరికేసి చలి ఉన్నప్పటికీ ఏమాత్రం బెరవకుండా, పైపెచ్చు మమ్మల్ని కనుక వదిలితే మిమ్మల్ని మా సైన్యంతో వచ్చి చంపుతామని చెప్పి ఏదైతే జోరావర్ సింగ్, ఫతే సింగ్ చెప్తారో దానికి కోపోద్రిక్తులైనటువంటి ఏదైతే మొఘల్ చక్రవర్తి ఈ యొక్క ఇద్దరు పిల్లల్ని సజీవంగా గోడలో సమాధి చేయడం జరిగింది. ఆ యొక్క దమనకాండకి ఆత్మ బలిదానాన్ని గుర్తు చేసుకుంటాకి ప్రతి విద్యార్థిలో ఈ యొక్క చరిత్ర చెప్తూ స్ఫూర్తి నింపటానికి, దేశం పట్ల ధర్మం పట్ల పునరంకితం కావాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2022లో డిసెంబర్ 26వ తారీఖుని వీర బాల దివస్ గా ప్రకటించారు. ఈ సందర్భంగా మన రాష్ట్రంలో నేను వీర బాల దివస్ కి రాష్ట్ర కన్వీనర్ గా పనిచేస్తున్నాను. నాతో పాటు 4 సభ్యులున్నారు. మన జిల్లాకు సంబంధించి ఈ వీర బాల దివస్ కి కో కన్వీనర్ గా చిన్నయ్య దొర గారు ఉన్నారు. చిన్నయ్య దొర గారు 3 నియోజకవర్గాలు చూసుకుంటారు. పెద్దాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ చూసుకుంటారు. అలాగే మరో కన్వీనర్ గా ఉన్నటువంటి కృష్ణవర్మ గారు జగ్గంపేట, ప్రతిపాడు చూసుకుంటారు. మరో కన్వీనర్ గారు పాపారావు గారు తుని, పిఠాపురం చూసుకుంటారు. ఈ యొక్క నియోజకవర్గాలన్నింటిలో ప్రతి మండలంలో ఈ యొక్క వీర గాథని, ఆ ఇద్దరు చిన్నాలు చేసినటువంటి బలిదానాన్ని, ఆత్మార్పణని ప్రతి ఒక్క విద్యార్థికి తెలియజేసే విధంగా బృహత్ కార్యక్రమాన్ని ఈ 3 చేతుల మీద తీసుకెళ్లడం జరుగుతుంది. సో అందరూ తప్పనిసరిగా రేపు సోమవారం నుంచి 23వ తారీఖు నుంచి శనివారం వరకు 28వ తారీఖు వరకు వారం రోజుల పాటు విద్యార్థుల యొక్క పాఠశాలలో అలాగే కాలేజీల్లో ఈ వీర చిన్నారుల యొక్క విజయ గాథని తెలియజేయడం జరుగుతుంది. తప్పనిసరిగా అందరూ ఆ యొక్క చిన్నారులకి నివాళులర్పించాలని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇవాళ పెద్దలు రవికిరణ్ గారు చెప్పినట్టు మన 3 నియోజకవర్గాల్లో కూడా ప్రతి మండలం నుంచి ఇద్దరిని, మనకి పార్టీకి పనిచేసిన పార్టీ అభిమానులు 2 వ్యక్తుల్ని ప్రతి మండల అధ్యక్షులు కూడా సూచించాలి. వాళ్ళ ద్వారా ఈ వారం రోజుల్లోని అన్ని స్కూల్లోని కూడా మాక్సిమం ఎన్ని అయితే అన్ని ప్రతి మండలానికి కనీసం 2 కార్యక్రమాలు అయ్యేటట్టు చూడడం మా ప్రయత్నం మేము చేస్తున్నాము. అలాగే ప్రతి చెప్పారు. అలాగే రేపటికి ప్రచారం కూడా ప్రతి స్కూల్ కూడా ఇలా వేరే గాలని పార్టీ ద్వారా చెప్పి అన్ని స్కూల్స్ కూడా పంపడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సాహసమైన ఆ వయసు వాళ్ళు చేసినటువంటి
నేను చాలా సందర్భాలు బాధపడుతున్నాను. స్వాతంత్ర ఉద్యమంలో ఎందుకు పుట్టలేదని చెప్పి చాలా సందర్భాలు బాధపడిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు 1704లోనే ఈ పిల్లలు ఇలా చేశారంటే నిజంగా వాళ్ళ పాదాభిమానం చేయలే వయసు చిన్నవాడిని ఎంతో అద్భుతంగా ఇలాంటి కార్యక్రమానికి ప్రజలు తెలియజేయడంలో, ముఖ్యంగా స్కూల్ పిల్లలు తెలియజేయడంలో మన దేశభక్తి పెరుగుద్ది, మన మతం అంటే ఏంటో తెలుస్తుంది. అలా చేయడానికి కార్యక్రమం పెట్టడం ఎంతో మంచిది. అలాగే దీనికి పూర్తిగా హెచ్ఎంలు కూడా ప్రతి స్కూల్ యాజమాన్యం కూడా కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకున్నాను. ఎర్రవరంలో రాజ్యసభ సభ్యులుగా ఏకాగ్రీవంగా ఎన్నికై తొలిసారిగా కాకినాడకు విచ్చేయుచున్న సానా సతీష్ బాబుకి ఘనంగా స్వాగతం పలికారు. ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు వరపుల సత్యప్రభారాజు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికేందుకు కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి అప్పారావు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒళ్ళు దొరకలా కోరంగాడు వచ్చేయండి. ఆగండి. మీరు బేగల్లో లతాలు వచ్చేస్తారు. ప్రతి ఒక్కరూ వినియోగదారుల చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఆర్టీఓ శ్రీ రమణి పేర్కొన్నారు. పెద్దాపురం ఆర్టీఓ కార్యాలయంలో జాతీయ వినియోగదారుల వారోత్సవాల్లో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. సమావేశంలో ఆర్టీఓ శ్రీ రమణితో పాటు జిల్లా వినియోగదారుల కమిషన్ సభ్యులు చెక్కా సుశీల, పెద్దాపురం డివిజన్ వినియోగదారులు సంఘం అధ్యక్షుడు బి సూర్యనారాయణమూర్తి, కె సుధాకర్, డివై ఈవో శర్మ, లక్ష్మీ నూతలపాటి, అప్పలకొండ, మండవిల్లి, భద్రారావు, రెహమాన్ పాల్గొన్నారు. అది కాకుండా ఏంటంటే ఒక పెద్ద రేస్డ్ ప్లాట్ఫామ్ డయాస్ లాగా ఉండి దాని మీద కూర్చుని ఉంటారు కదా. ఇలాంటివి ఏమీ లేకుండా మీలాంటి వాళ్ళు వచ్చి బాబాయ్ తెచ్చారని ఇప్పటికన్నా ఉండాలని చెప్పేసి ఆ రకమైన వెసులుబాటు కల్పించారనమాట. మీకు ఏమనిపించాలంటే ఓకే ఈ కమిషన్ అంటే మనం వెళ్ళి మనం మామూలుగా మన సమస్యలు చాలా మామూలుగా పరిష్కరించుకోవచ్చు అని ఒక ఆలోచన రావడం గురించి దానికి కమిషన్ అని పేరు పెట్టారు. ఇక్కడ ఉన్న ఎవరైతే న్యాయం మీకు చేస్తారో వాళ్ళ న్యాయాధిపతులు కానీ అది అనకుండా ఏమంటారంటే కమిషన్ ఫస్ట్ ప్రెసిడెంట్ అండ్ ఇద్దరు మెంబర్స్ అనమాట. ప్రెసిడెంట్ గారు మెంబర్స్ ఉంటారు, ముగ్గురు మేము మీకు అందుబాటులో ఉంటాం. సో ఇక్కడ నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే 3 levels ఆఫ్ రిటర్న్. ఆ తర్వాత నేషనల్ తర్వాత నేషనల్ తర్వాత ఆయన చాలా మంచి తీసుకొని ప్రతి స్కూల్లోనూ కూడా కన్స్యూమర్ క్లబ్స్ అనేవి స్టార్ట్ చేయించారు. దానికి నేను వన్ ఆఫ్ ది రిసోర్స్ పర్సన్స్ అన్నమాట. మాట్లాడడానికి చెప్పడానికి టీచర్స్కి ట్రైన్ చేశాం. కన్స్యూమర్ రైట్స్, కన్స్యూమర్ క్లబ్స్ అంటే ఏంటి ఇవన్నీ స్కూల్స్ లో ఉంటేనే మనకు పెట్టడానికి అవుతుంది మేడం అని అన్నారు. నేను ఆల్రెడీ సిబిఎస్ఈ స్కూల్ ఇక్కడ శ్రీప్రకాష్ లో కూడా వర్క్ చేశాను.
సో ఉందండి 10th క్లాస్కి టీచ్ చేసేదాన్ని సోషల్ స్టడీస్ ఆల్రెడీ ఉందండి అంటే అది మీకు టెక్స్ట్ బుక్స్లో ఈ ఇయర్ మీ టెక్స్ట్ బుక్లో చూసాను 10th క్లాస్లో ఉంటుంది మీకు. కానీ 10th క్లాస్ దాకా నేర్చుకోకూడదు అని ఏమీ లేదు. నేనేమనుకుంటున్నానంటే వినియోగదారుడు అంటే తెలుసా మీకు? తెలుసా అమ్మా ఎవరు వినియోగదారుడు అంటే? వస్తువులు కన్స్యూమ్ చేస్తారు. ఈ రోజు ఏర్పాటు చేసుకునే సభకు చేసిన గారు చక్రవర్తి గారు డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఇన్స్పెక్టర్ గారు మూర్తి గారికి మన ప్రొఫెసర్ గారికి అందరికీ ఇక్కడ విచ్చేసిన పెద్దలకు అందరికీ నా నమస్కారాలు. అలాగే పిల్లలకు నా ఆశీర్వాదాలు. పత్రికా సోదరులకు కూడా నమస్కారాలు. అయితే ఈరోజు వినియోగదారుల హక్కుల గురించి చాలా చక్కగా చెప్పారు వరకు. అంటే నాకు కూడా కొన్ని విషయాలు తెలీదు. మేడం గారు చాలా విషయాలు చాలా ఎక్స్పెరిమెంటల్గా సిస్టమాటిక్గా ఎట్లా ఉంటుందని ఎగ్జాంపుల్స్తో సహా చెప్పడం జరిగింది. అలాగే నాలెడ్జ్ కోసం ప్రొఫెసర్ గారు కూడా చాలా విషయాలు చెప్పారు. ఈ విషయాలన్నీ ఈసారి మిమ్మల్ని రప్పించేందుకు ప్రత్యేకించి చెప్పడం ఏంటంటే మీరు తెలుసుకుంటే చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇంట్లో అందరికీ చెప్పగలుగుతారు. మీరు ఎడ్యుకేట్ అయితే అందరినీ ఎడ్యుకేట్ చేయగలుగుతారనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ సర్టిఫికేట్ చెప్పడం జరుగుతుంది. ఈ ఆపర్చునిటీని చక్కగా ఉపయోగించుకుని అంటే మనం డబ్బులు పే చేసినప్పుడు మనకి అడిగే హక్కు ఉంటుంది. అది దీంట్లో మెయిన్ పేయింగ్ కదా. సో అందు గురించి మనకి రైట్స్ ఉంటాయి. మనం మోసపోయినప్పుడు ఖచ్చితంగా దాని విలువను మనం వినియోగించుకోవాలి. ఇక్కడ తెలుసుకున్న విషయాలను మీరు అందరికీ చెప్పి అందరికీ ఆ అవేర్నెస్ కలెక్ట్ చేయాలి. అందుకే అల్టిమేట్ గా గోల్ ఏంటంటే అందరికీ తెలిస్తేనే కదా అది ఇంప్లిమెంటేషన్ అనేది జరిగేది. సో ఈ వారోత్సవాలు అనేది అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. సో ఈ ఆపర్చునిటీని అందరూ చక్కగా ఉపయోగించుకుని అందరికీ అవేర్నెస్ కల్పించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అనపర్తి ఎస్ఎన్ఆర్ కళ్యాణ మండపంలో నియోజకవర్గంలో అన్ని మండలాల్లో నూతనంగా ఎన్నికైన నీటి సంఘాల సారథులను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని నీటి సంఘాల ఎన్నికలు ఏకాగ్రీవంగా జరిగాయి. డీసీలతో పాటు ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ పదవిని అనపర్తికి చెందిన తమలంపూడి సుధాకర్ రెడ్డి గెలుచుకోవడం జరిగిందని తెలియజేశారు. ప్రధానంగా ధాన్యం కొనుగోలు అంశంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం పట్ల రైతులంతా హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు. సీఎంఆర్కి ధాన్యం అమ్మిన 24 గంటల్లోగా రైతు ఖాతాకి డబ్బులు జమ అవుతున్నాయని, అంతేకాకుండా భవిష్యత్తులో గోదావరి డెల్టాను ఆధునీకరించడం ద్వారా గోదావరి డెల్టా రైతుల సమస్యలను తీర్చేందుకు ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ ఎన్డీఏ నాయకులు బెక్కవోలు, పెదపూడి, రంగంపేట మండలాల ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు. అనపర్తి నియోజకవర్గం కూటమి తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం. రెడ్డి గారికి మన శాసనసభ్యులు గారు సాల్వాతో పువ్వులతో సత్కరిస్తూ ఉన్నారు. తప్పట్లు కొట్టిన అందరూ ఇప్పుడు బాబు అధ్యక్షులు. అందరికీ నమస్కారం. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైతే నీటి సంఘాలు ఏర్పాటు చేశారో, గత 5 సంవత్సరాలుగా నీటి సంఘాలకి ఎన్నికలు లేక, సారథులు లేక నిర్వీర్యమైపోయిన పరిస్థితుల్లో మరలా నీటి సంఘాలను పునరుద్ధరించాలి, తద్వారా రైతాంగానికి మేలు చేయాలన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో అన్ని నీటి సంఘాలు ఏకగ్రీవం కావడమే కాకుండా డిస్ట్రిబ్యూటరీ కమిటీస్ కానీ, అదేవిధంగా ప్రాజెక్ట్ కమిటీ, ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్గా అనపర్తి డీసీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు ఎంపిక కావడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ రైతాంగానికి మేలు చేయాలి, సాగునీటి వ్యవస్థ కానీ, మురుగునీటి వ్యవస్థను కానీ బాగుపరచడం ద్వారా రైతాంగానికి మేలు చేయాలనే లక్ష్యంతో ఈ సాగునీటి సంఘాలను ఆనాడు ఏర్పాటు చేయడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా పూర్తిగా రైతులు నిర్లక్ష్యానికి గురైన పరిస్థితుల్లో మరలా రైతాంగానికి మేలు చేసే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగానికి ప్రయోజనం చేకూర్చే అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.
దానిలో ప్రధానమైంది ధాన్యం కొనుగోలు విషయంలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో రైతాంగం అందరూ ఇవాళ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సీఎంఆర్కి ధాన్యం అమ్మిన 24 గంటల్లో ప్రభుత్వం నుంచి నేరుగా రైతు అకౌంట్కి డబ్బులు పడటమే కాకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా గతంలో ఇక్కడ అప్పటి శాసనసభ్యుడి తోడలుడు తూర్పుగోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రైతుల దగ్గర బస్తాకు ఒక్కంటికి 300 నుంచి 400 రూపాయలకు తక్కువగా ఉన్న పరిస్థితులు ఆనాడు రైతాంగం చూశారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా 70 రూపాయల నుంచి 80 రూపాయలు అధికంగా రైస్ మిల్లర్లు కొన్న పరిస్థితిని కూడా చూశారు. అందువల్లనే ఇవాళ అక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ సూర్యనారాయణ రెడ్డి కానీ రైతు వ్యతిరేక విధానాలకు మేము నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామంటే స్పందన శూన్యమైంది. అందుకోసమే సాగునీటి సంఘాల్లో ఎన్నికల్లో వెనకడుగు వేశారు, తోక ముడిచి ఇవాళ వేరే మాటలు చెప్తా ఉన్నారు. ఈ రైతుల ప్రయోజనం ముఖ్యంగా ఇవాళ సాగునీటి సంఘాలు ఏర్పడి భవిష్యత్తులో గోదావరి డెల్టాని ఆధునీకరించడం ద్వారా గోదావరి డెల్టాలో ఉన్న 10,50,000 ఎకరాల ఆయకట్టుకి మేలు చేకూరే దిశగా ఇవాళ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. దానిలో భాగస్వాములయ్యి రైతులకు మేలు చేయడం కోసం ఇవాళ సాగునీటి సంఘాల సారథులుగా ఎంపికైన వారందరూ ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కూడా నీటి సంఘాల సారథులుగా ఎవరైతే ఎంపికయ్యారో వారందరూ సీనియర్ నాయకులు, చిత్తశుద్ధి నాయకులు, పనిచేసే ఆలోచన ఉన్న నాయకులు. వారందరి సారథ్యంలో అనపర్తి నియోజకవర్గం రైతాంగానికి మేలు చేకూరుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. స్పార్క్ సంస్థ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత చైర్మన్ ఎస్ సాయి సందీప్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు ఆరోగ్యలో భాగంగా సంస్థ అడ్వైజరీ బోర్డు డైరెక్టర్ వి వెంకటారెడ్డి జన్మదినం సందర్భంగా మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని ఎలేశ్వరం ఎస్ఐ ఎన్ రామలింగేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి శిబిరాన్ని ప్రారంభించారు. తిరుమాలి గ్రామంలో శ్రీ ఆదిత్య హాస్పిటల్, ఎలేశ్వరం వారి సహాయ సహకారాలతో ఈ యొక్క కంటి వైద్య శిబిరం నేరెళ్లమ్మ తల్ల గుడి వద్ద నిర్వహించారు. కంటి వైద్య నిపుణులు ఆదిత్య పర్యవేక్షణలో కంప్యూటర్ ఐస్ పరికరాలతో స్పార్క్ సంస్థ ఉచిత కంటి పరీక్షలు మరియు 30,000 రూపాయల వ్యయంతో మందుల పంపిణీ ఉచితంగా అందజేశారు. అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్ మరియు కళ్లజోళ్లు సిఫార్సు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్పార్క్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. అది మూత తీసి అందరికీ నమస్కారం. ఈరోజు స్పార్క్ ఫౌండేషన్ విత్ సపోర్ట్ ఆఫ్ ఆదిత్య హాస్పిటల్స్తో కలిపి ఈ తిరుమలి ఏరియాలో ఐ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. ఈ యొక్క మెయిన్ రీజన్ ఏంటంటే స్పార్క్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వి వెంకటరెడ్డి సార్ బర్త్డే సెలబ్రేట్ చేయడంలో భాగంగా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ప్రాజెక్ట్ ఆరోగ్యంలో భాగంగా ఈరోజు తిరుమల ఏరియాలో ఈ యొక్క ఫ్రీ మెగా ఐ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. సో ఇన్ దిస్ పార్ట్ ఏంటంటే ఫ్రీ ఆపరేషన్స్ అట్ ద సేమ్ టైమ్ ఈ యొక్క కంప్యూటరైజ్డ్ మిషన్తో ఐ చెకప్ కూడా చేయడం జరిగింది. ద పర్సన్స్ హూ ఆర్ వెరీ నీడ్ ఇన్ సమ్ ఏరియాస్ వీఆర్ గివెన్ ఫర్ ఫ్రీగా వాళ్ళకి మెడిసిన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు ఇక్కడ ఈ తిరుమల ఏరియాలో ఈ లోకల్ ఈ గ్రామ పెద్దలు కూడా సపోర్ట్ చేసి ఈ యొక్క క్యాంప్ని ఇక్కడ కండక్ట్ చేసినందుకు వీ వాంట్ టు సే థ్యాంక్స్. అట్ ద సేమ్ టైమ్ వీ వాంట్ టు థ్యాంక్ ది ఆదిత్య హాస్పిటల్స్ ఫర్ గివింగ్ కోఆపరేషన్ విత్ అస్. బెక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో అనపర్తి నియోజకవర్గం 4 ఏళ్ల క్రితం సత్యప్రమాణం ట్రాఫిక్తో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నాడు మీడియా మొత్తం ఇదే అంశాన్ని హైలైట్ చేసింది. నాడు సత్యప్రమాణం చేసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిజాయితీగా దైవం అండగా నిలిచింది. ప్రజలు ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారు. నిజం నిప్పులాంటిదని నిరూపించి గెలిచిన నల్లమిల్లి తాను సత్యప్రమాణం చేసి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అదే బిక్కవోలు లక్ష్మీ గణపతి స్వామి వారికి నేడు దర్శించుకుని అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు. సంవత్సరం డిసెంబర్ 23వ తేదీ ఇదే లక్ష్మీ గణపతి ఆలయం
అత్యద్భుతమైన రాజకీయ ఆవిష్కరణకి ఆలయంలో సత్య ప్రమాణానికి వారు నన్ను సతీ సమేతంగా ఆహ్వానించడం, దానికి అంగీకరించి మేము రావడం, ఆ రోజు జరిగిన సంఘటనలో నియోజకవర్గ ప్రజానీకానికే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ తెలిసేటట్టుగా చేశారు. మొట్టమొదటిగా నేను ఆ కార్యక్రమానికి ఇష్టపడను అనే ఆలోచనతో వారు నన్ను ఆహ్వానించడం, నేను దాన్ని ఒప్పుకునేసరికి పోలీసుల్ని పురమాయించి రాష్ట్రీయానికి పాల్పడి గృహ నిర్బంధాలు చేసి నియోజకవర్గంలో చివరికి మహిళా నాయకులను కూడా గృహ నిర్బంధాలు చేసి తీవ్రమైన ఇబ్బందులు చేయడం జరిగింది. మరలా మాట మార్చి 2 గంటల 30 నిమిషాలకి వారు ప్రమాణం చేస్తారు, 4 గంటల 30 నిమిషాలకి నేను చేయమని పోలీస్ అధికారుల ద్వారా చెప్పించడం, దానికి నేను అంగీకరించకపోవడం, అనేక చర్చలు జరిగిన తర్వాత మీడియా యొక్క జోక్యంతో ఇద్దరిని 2:30కి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆ తీసుకురావడం వెళ్ళే సౌకర్యం ఉంది. అటువంటిది మూల విరాట్ దగ్గర ఉన్నాం, ఒక భగవంతుని రూపం దగ్గర ఉన్నాం అనే స్పృహ కూడా లేకుండా ఆదిలక్ష్మి గారు దారుణమైన భాష ఉపయోగిస్తూ నన్ను ఉద్దేశించి వరుష పదజాలంతో దూషించడమే కాకుండా సూర్యనారాయణ రెడ్డి గారి అసహనం తట్టుకోలేక సాక్షాత్తు లక్ష్మీ గణపతి మృదుటి పైన ఉన్న వెండి బొట్టు కూడా రాలి కింద పడిపోయిన పరిస్థితిని మనం చూసాం. అంతటి అసహనానికి వారు గురి కావడం, మమ్మల్ని దూషించడం, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అయినప్పటికీ సమయం కోల్పోకుండా వారు అడిగిన విధంగా మేము నేరుగా స్వామితోనే నేను నా భార్య చేతులు వేసి ప్రమాణం చేస్తే రాజమ్మ దంపతులు మాత్రం పూలదండల పైన మాత్రం ప్రమాణం చేయడం జరిగింది. కార్యక్రమం పూర్తయి అత్యంత పటిష్టమైన పోలీసు బందోబస్తు మధ్యన కార్యక్రమం పూర్తయి బయటకు వస్తే ఇక్కడ సత్యానికి అసత్యానికి ఎందుకు ప్రస్తావన తేవాల్సి వచ్చింది అంటే ఆశీస్సులతో మా సుబ్బారెడ్డి లోపల జరిగిందంతా వీడియో తీయడం, ఆ వీడియో మీడియాకి రిలీజ్ చేయడం, ఆ రోజు 5 గంటల పాటు అనేక ఛానల్స్లో లైవ్ డిబేట్స్ జరగడం, లైవ్ డిబేట్స్లో కూడా ఆయన నన్ను పరుష పదాలతో దూషించడం, సభ్యత సంస్కారం లేకుండా ప్రవర్తించడం ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా చూసేది వాస్తవం. వాళ్ళ భగవంతుడు ఎవరిని కూడా శిక్షించడు, ఎవరికి వరాలు ఇవ్వడు. ఎవరి ప్రవర్తనను బట్టి, ఎవరి అర్హతను బట్టి వారికి అవకాశాలు మాత్రమే ఇస్తారు. డిసెంబర్ 23 జరిగిన సంఘటన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్ని మండలాల్లో నూతనంగా ఎన్నికైన నీటి సంఘాల సారథులను ఘనంగా సత్కరించిన అనపర్తి ఎమ్మెల్యే. స్పార్క్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం, 200 మందికి కంటి వైద్య పరీక్షలు. నాలుగేళ్ల క్రితం సత్య ప్రమాణం ట్రాఫిక్తో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం. మీడియా మొత్తం ఇదే అంశాన్ని హైలైట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.
భారత్ మాతా కీ జై. ది 25/12/2024 బుధవారం శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు వేలాది మందితో భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఆహ్వానం. సిఎండి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి లేఅవుట్ ప్రాంగణం, తంటికొండ రోడ్, గోకవరం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కావున కుల మతాలకు అతీతంగా ప్రజలు, కంబాల శ్రీనివాసరావు గారి అభిమానులు, రామసేన సభ్యులు అందరూ విచ్చేసి ఈ సభను జయప్రదం చేస్తారని కోరుచున్నాము. ఇట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు.